పోలీసులు ఇలా చేస్తే ఎలా అండి? ముంబై పోలీస్ డిపార్ట్మెంట్‌లో అసలు ఉద్యోగంలో లేని 10 మంది ఫేక్ వ్యక్తుల పేర్లతో ఏకంగా 6.41 కోట్ల జీతం డ్రా చేసిన దారుణమైన స్కామ్ బయటపడింది. ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పాత సాలరీ పోర్టల్ సెవర్త్ నుంచి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌కి ఎంప్లాయీ డేటాని మైగ్రేట్ చేస్తున్నప్పుడు ఈ 6.41 క్రోర్స్ పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది బయటపడింది. నార్త్ రీజనల్ డివిజన్‌కి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం డిపార్ట్మెంట్‌లో పనిచేసే కొందరు మినిస్టీరియల్ క్లర్క్స్ ఇంకా ఆఫీసర్స్ కలిసి ప్లాన్ చేశారు. అసలు డిపార్ట్మెంట్‌కి సంబంధం లేని 10 మంది ఔట్ సైడర్ పేర్లని పోలీస్ ఎంప్లాయీస్‌గా క్రియేట్ చేశారు. ఫేక్ సర్వీస్ ఐడీస్, డీసీపీఎస్ ఐడీస్ క్రియేట్ చేసి వాళ్ళ పేర్ల మీద అటెండెన్స్ రిజిస్టర్స్ ఫ్యాబ్రికేట్ చేశారు. 2019 డిసెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్యకాలంలో ఈ 10 మంది గోస్ట్ ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్‌లోకి నెల నెల లక్షల రూపాయల జీతాలు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చేశారు. అసలు లేని వ్యక్తుల పేర్లతో ఏకంగా 6.41 క్రోర్స్ కొల్లగొట్టిన ఈ మ్యాటర్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు మెయిన్ ఎంప్లాయీస్‌ని ఆల్రెడీ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. అండ్ ఈ 10 మంది గోస్ట్ ఎంప్లాయీస్ వెనుక రియల్ పర్సన్స్ ఎవరు, ఆ బ్యాంక్ అకౌంట్లను ఆపరేట్ చేసింది ఎవరనే యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ మహారాష్ట్రలోని మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి లొసుగులు ఉన్నాయని హయ్యర్ ఆఫీసర్స్ ఇప్పుడు సీరియస్గా వెరిఫై చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.